హాయ్ హలో నమస్తే వెల్కమ్ అందరికి. నేను మీ యాంకర్ నవీన్. ఈ రోజు మన స్టూడియోలో బహుముఖ ప్రజ్ఞాశాలి కర్ణం గారు మనతో ఉన్నారు. జానీ మాస్టర్ విషయంలో అమ్మనడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, వెల్కమ్ టు నమస్తే. ప్రజెంట్ జరుగుతున్న జానీ మాస్టర్ విషయంలో కేసు ఫైల్ అయిన తర్వాత నిన్న మొట్టమొదటిసారిగా ఆయన వైఫ్ ఆయేషా గారు రెస్పాండ్ అవడం జరిగింది. దాన్ని మనం ఎలా చూడాలి, ఏంటి, ఎంతవరకు వాస్తవం అంటే మీ మాటల్లో? ఇప్పుడు వాస్తవం ఎంతవరకు అనేది పోలీసులు తేలుస్తారండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందా అమ్మాయి బాధితురాలు, అంచేత వాస్తవాలు ఏమిటి అనేది వాళ్ళ ద్వారానే మనకు తెలియాలి. లేదా ఈ నేరారోపణకి గురవుతున్నటువంటి మిస్టర్ జానీ, వేర్ ఆర్ యూ? ఓపెన్ యువర్ మౌత్, టెల్ ది ట్రూత్. కమాన్ బేటా అజా. ఏ తప్పు చెయ్యనప్పుడు, ఏ దోషము నీ కానప్పుడు ఎందుకు నాయనా ఎక్కడో దాక్కోవాల్సిన అవసరం ఏమిటి? దా ప్రెస్ ముందుకి రా, అలాగే అసోసియేషన్లోకి రా, అసోసియేషన్ పెద్దల ముందు కూర్చో, చక్కగా నోరు విప్పి మాట్లాడు. లేదు అంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, వారి దగ్గరికైనా వెళ్ళి మీ నిజాలు మీరు అక్కడ చెప్పుకోండి. అంతేగాని ఎక్కడో ఉండి ఫోన్లు కూడా తీయకపోతే మరింత అనుమానము అందరిలోనూ కూడా పెరిగేటువంటి అవకాశం ఉందండి. అంచేత ఎవరైతే బాధితురాలు ఉందో ఆ అమ్మాయి స్పష్టంగా ఇతని వల్ల నేను గత కొన్ని సంవత్సరాలుగా సెక్సువల్ హెరాస్మెంట్ని అనుభవించాను, అలాగే ఇప్పటికీ కూడా అతను దాష్టికం చేస్తూనే ఉన్నాడు. అతని భార్యమణి కూడా ఆయనతో కలిసి మా ఇంటికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టింది, వాళ్ళ భర్తకి సహకరించమని, అలాగే నన్ను మతం మార్చుకొని ఆయన్ని పెళ్ళాడమని అడిగింది అని అమ్మాయి ఎఫ్ఐఆర్ లో అక్కడ నమోదు చేయబడిందట. అంటే పోలీసులకి చెప్పింది తనకు జరిగినటువంటి అనుభవాలు, చేదు అనుభవాలని పోలీసు వారికి కంప్లైంట్ రూపంలో ఇచ్చింది. అది ఎఫ్ఐఆర్ లో ఉంది అని అన్నారు. అంటే ఇప్పుడు ఈ కేసులో చీటింగ్ కేసు కింద అవుతుందమ్మా, లేకపోతే తెలిసేంత వరకు కేసు ఫైల్ చేయండి? ఆ అమ్మాయి ఇతని బారిన పడేసరికి అమ్మాయికి 15-16 ఏళ్ళు వయసు అంటున్నారు. అంటే ఆ అమ్మాయి మేజర్ కాదు, మైనరే అప్పటికి. అందుకని మైనర్ బాలికతోటి ఆమెకు తెలిసి పార్టిసిపేట్ చేసినా, తెలియక అతనితో శారీరకంగా కలిసినా, లేదా అతని బలవంతం వల్ల, అతని ప్రోద్బలం వల్ల, అతని ఫోర్స్ వల్ల ఆ అమ్మాయి ఫ్యూచరు దృష్టిలో పెట్టుకొని భయభ్రాంతులతో అతని దుశ్చర్యలకు లొంగిపోయినా, ఇట్ ఈస్ కాల్డ్ రేప్. ఇట్ విల్ కమ్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్ రేప్. మైనర్ బాలికను ఆ రకంగా లైంగికంగా వేధిస్తే ఇట్ ఈస్ ఈక్వల్ ఇన్ టు రేప్. అందువల్ల ఇతనికి అది కనుక నిరూపించబడితే కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు అనుభవించే యోగము అతి త్వరలో ఉంది. రైట్. ఇంకా సినిమా ఇండస్ట్రీలో అనేక సమస్యలు మహిళా నటీనటులు కానీ, టెక్నీషియన్స్ కానీ, లేదా అనేక విభాగాల్లో మహిళలు పనిచేస్తూ ఉంటారు. జూనియర్ ఆర్టిస్టులు అయితేనేమి, సింగర్స్, ఇంకా రకరకాలు 24 క్రాఫ్ట్స్ లో నాట్ ఓన్లీ మెన్, ఉమెన్ ఆల్సో విల్ వర్క్. అటువంటి సందర్భంలో ఆ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఈ విధంగా సెక్సువల్ హెరాస్మెంట్కి గురవుతున్నటువంటి వాళ్ళు కొంతమంది పురుషులు కూడా ఉన్నారు. అలా స్త్రీలు, పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక మీదట బలవంతంగా, ఇష్టానికి వ్యతిరేకముగా ఇటువంటి దుశ్చర్యలకి ఎవరైనా పాల్పడితే తక్షణమే సంబంధిత అసోసియేషన్ లో ఇమ్మీడియట్ గా తెలియపరచాలి. వాళ్ళు ఏ విధమైన చర్యను ఇమ్మీడియట్ గా తీసుకోకపోతే
ద్వితీయ పక్షంగా వీళ్ళు పోలీసుల్ని ఆశ్రయించాలి. ఓకే. అంతేగాని ఒకప్పుడు ఈ పద్ధతి లాగా భయభ్రాంతులతోటి కుమిలిపోతూ ఏమో మన జీవితం ఏమైపోతుందో, ఫ్యూచర్ ఉండకుండా చేస్తారో, చంపేస్తారో, వీళ్ళు బెదిరిస్తారు ఇలాంటి వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఆ బెదిరింపులకి భయపడిపోయి మనం దీన్నే శాశ్వతం అని నమ్ముకొని ఈ ఫీల్డ్ లోకి వచ్చాము. సర్వనాశనం అయిపోయింది జీవితం. కనీసము వెనకటికి ఒక మొత్తకి సామెత ఉంది, క్షవరమైన వివరం తెలియాలి అని. అలాగా జీవితం నాశనమైన జీవితంలో ఒక ఫ్యూచర్ అనేది ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఇలాగే సర్దుకొని ముందుకు పోదాం అనుకుని రాజీ పడి బతికే వాళ్ళు ఉంటారు. అన్ని రకాల వాళ్ళు ఉంటారు అక్కడ. నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఈ ప్రపంచంలో అన్ని రంగాలలోనూ కూడా దుర్మార్గపు చర్యలకు పాల్పడే వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. సో అన్ని చోట్ల కూడా అందరికీ కలిపి నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటూ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కానీ కష్టం కానీ మరొకరి వల్ల లైంగికంగా కానీ ఇంకే విధంగా కానీ అవమానాలు పాలు చేయడం కానీ లేదా ఫిజికల్ హెరాస్మెంట్, ఇతను కొట్టేవాడట ఆ పిల్లది, చెప్పిన మాట వినకపోతే షూటింగ్ లో గానీ గెస్ట్ హౌస్ లో గానీ అతను బలవంతం చేయిస్తే అమ్మాయి అంగీకరించకపోతే కొట్టి లొంగ తీసుకునేవాడు అని చెప్పి కంప్లైంట్ లో ఇచ్చింది ఆవిడ. ఇవన్నీ మరి రేపు పోలీసులు ఎంక్వైరీలో తేల్తాయి. ఇప్పుడు నాకు ఒక పెద్ద స్టేచర్ ఉంది, నాకు ఒక పెద్ద అండం ఉంది, నేను ఒక ధనవంతుడిని, ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నాకు అత్యుత్తమమైనటువంటి అనేక అవార్డులు కూడా వచ్చాయి. వస్తే మాత్రం అవన్నీ ఒక ఎత్తు, అదృష్టం అందరం ఎక్కించింది, మరి బుద్ధి బురదలోకి లాగితే ఇలాగే ఉంటాయి పరిస్థితులు. మన బుద్ధులు కూడా ఆ స్థాయిని మెయింటైన్ చేసేలాగా ఉండాలండి. అంతేగాని చీప్ బిహేవియర్ ఉండకూడదు. ఆ నిమిషానికి మనం మంచి పొజిషన్ కి వచ్చాం కదా అని చెప్పి ఎప్పుడు నన్ను ఎవరు అడ్డుకునే వాళ్ళు నాకేంటి అని కాళ్ళు ఎగరేస్తే ఏదో ఒక రోజు నా పాపం పండుతుంది, నేరాలు బయటకు వస్తాయి. అప్పుడు అందరి చేత శభాషాన్ని పొగిడించుకున్న వాళ్ళతో ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళ చేతే చిచి చిచి థు అని తిట్టించుకునే దుస్థితి కూడా వస్తుంది. ఈ అంశాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే దుష్టమైన ఆలోచనలు, దుష్టమైన ప్రవర్తన చేస్తారో, స్త్రీల పట్ల అనుచితంగా వ్యవహరిస్తారో, అలాగే స్త్రీలు కూడా పురుషుల పట్ల అనుచితంగా వ్యవహరించడము, బ్లాక్ మెయిలింగ్లు చేయడము, వాళ్ళని ఇంకో రకంగా హింసించడము, అలా చేసే ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఇరువురికి చెబుతున్నాను నేను ఇప్పుడు, ఒక్క జానీ మాస్టర్ లాంటి వాడికే కాదు, అటువంటి ఆడ మగ ఇద్దరికి కూడా కేటగిరీస్ కి చెబుతున్నటువంటి మెసేజ్ ఇది. ఎవరైనా సరే మీ యొక్క ఏ పని కోసము ఎక్కడికైతే పెడుతున్నారో ఆ పని మాత్రమే చూసుకొని మీ స్వగృహాలకి మీరు చేరుకోండి. అంతేగాని ఇలా ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్, ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఈ ఎక్స్టెంపోరియల్ థింగ్స్, అలాగే ఇలాంటి వికృతమైనటువంటి పైశాచిక చర్యలు స్త్రీల పట్ల పురుషులు, పురుషుల పట్ల స్త్రీలు కలిగి ఎవరైతే ఉంటారో తస్మాత్ జాగ్రత్త. ఈ రోజు తప్పించుకోవచ్చు, రేపు అనేది ఒకటి ఉంటుంది. ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ధైర్యం చేసి మిమ్మల్ని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తారు. ఏమండి, ఇది తప్పదు. ఇంకా ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి అమ్మా. సినిమా ఇండస్ట్రీ చాలా గొప్ప ఇండస్ట్రీ అండి. అక్కడ చాలా టాలెంటెడ్ టెక్నీషియన్లు, ఆర్టిస్టులు ఉన్నారు. 24 క్రాఫ్ట్స్ లో కూడా చాలా చక్కటి ప్రతిభ కనబరుస్తూ ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, ఫస్ట్ జనరేషన్ నుంచి మొదలుకొని. అటువంటి వాళ్ళలో
ఆ, ఈ ఎక్స్పెషల్లీ డాన్స్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళలో, అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, పశుమర్తి కృష్ణమూర్తి గారు, ఓకే. వెంపటి చిన్న సత్యం గారు, అలాగే హేరాలాల్, చిన్ని సంపత్ మాస్టర్లు, సుందరం మాస్టర్, సలీం మాస్టరు, అలాగే మహిళా నృత్య దర్శకురాళ్ళు తారా మాస్టర్ గారు, ఓకే. రేఖా ప్రకాష్, తర్వాత బృంద, రేటా, తరుణ్ మాస్టరు, అలాగే శివశంకర్ మాస్టర్ కూడా, శివ సుబ్రహ్మణ్యం గారు, శివకుమారి సుబ్రహ్మణ్యం, ఓకే, దంపతులు వాళ్ళు, అలాగే సుచిత్ర మేడం, అలాగే స్వర్ణలత డాన్స్ మాస్టర్ గారు, ఓకే. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది కళా మాస్టర్, ఇలా అనేక మంది మహిళా నృత్య దర్శకులు, పురుష నృత్య దర్శకులు కూడా చాలా మంది ఫిలిం ఇండస్ట్రీలో చక్కగా వాళ్ళ పని మాత్రమే చేసుకొని ఎవరి చేత ఇలా వేలెత్తి చూపించుకునే దుస్థితి రాకుండా చాలా మంచి మర్యాదగా కళాకారుల్ని గౌరవిస్తూ, సాటి గ్రూప్ డాన్సర్లను కానీ అసిస్టెంట్లను కానీ ఎంతో వాత్సల్యంతో, గురుభావంతో చూస్తూ వచ్చారు. అటువంటి వాళ్ళందరూ హంసలు అనుకుందాం కాసేపు. ఆ హంసల మధ్యన ఒక పక్షి కాకిలాగా ఇటువంటి వాళ్ళు ఎవరైనా పొడుస్తూ అసిస్టెంట్లని, తక్కిన జూనియర్ డాన్సర్స్ ఉంటారు కదా, గ్రూప్ డాన్సర్స్, వాళ్ళందరినీ అనేక విధాల హింసిస్తూ వీళ్ళ యొక్క ఎమోషన్స్ ని వాళ్ళ మీద ప్రదర్శించడము ఇది కరెక్ట్ కాదండి. నీ కోపతాపాలని నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులకి ప్రదర్శించుకో, అంతేగాని వర్క్ ప్లేస్ లో సాటి పనిచేసే వాళ్ళ మీద ఎగ్జిబిట్ చేయడం అనేది క్షమించరాని నేరము. నిజంగా అలా ఉంటే గానీ అప్పుడు మనం గురువు అని అన్నాం కదమ్మా. అసలు గురుస్థానానికి అనర్హులండి అటువంటి వాళ్ళు. అంచేత ఇప్పుడు ఈ జానీ అనే అతను అటువంటి నిందారోపణలో ఉన్నాడు కాబట్టి, అతను నిజాయితీ పరుడైతే, అతని తప్పు ఏమీ లేకపోతే అతను బయటికి రావాలి, చక్కగా అందరి ముందుకు వచ్చి మాట్లాడాలి. నేను ఏ తప్పు చేయలేదు, నా మీద ఏదో కుట్ర జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది అని అంటున్నాడు కదా, రమ్మనండి, నిరూపించుకోమనండి, అతనికే మంచిది వచ్చి మాట్లాడితే. ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించిన ఆయన ఏదో ఒక చిన్న విషయంలో ఆయన మళ్ళీ అదే స్థాయికి, కింద స్థాయికి వచ్చేయటం అనేది మనం ఊహించుకోలేము. అది అంత చిన్న విషయం కూడా కాదమ్మా, ఎందుకంటే అంత ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళారు. మరీ గొప్ప ఎక్సలెంట్ అని మనం అనుకోవడానికి లేకపోయినా అందరికీ తెలిసిన పర్సన్స్ లో డాన్స్ ఏ మాటకు వస్తే అనుకోవచ్చు. ఇప్పుడు రిక్షా తోలుకునే వాడికి, చెప్పులు కుట్టుకునే వాడికి కూడా రూపాయి లాటరీ టికెట్ కొంటే 2 కోట్ల లాటరీ తగిలిన రోజులు కూడా ఉన్నాయి ప్రపంచంలో. అంచేత అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని వరిస్తుందో తెలీదు. ఇతను కష్టపడి పైకి వచ్చాడు అని అంటున్నారు, అలా ఇతనికి కూడా ఒక అదృష్టం వచ్చి వరించి ఇతనికి తన టాలెంట్ ప్రదర్శించి చక్కగా అవార్డులు అవన్నీ సంపాదించుకునే యోగం పట్టింది, సంతోషం. కానీ దాన్ని నిలబెట్టుకోవాలి కదా. అందుకే జానీ, ఓపెన్ యువర్ మౌత్, టెల్ ది ట్రూత్, కమాన్, స్పీక్ అవుట్, బయటికి రా, నిజాలన్నీ చెప్పు. లేకపోతే మీరు చాటుమాటుగా ఉండి చెప్తున్నటువంటి ఎవరో కుట్ర పన్నారు, ఎవరికో గిట్టంతనంతో ఇలా చేశారు, ఎవరికి కావాలండి? మీ మీద కుట్ర పన్నవలసిన అవసరం ఎవరికి ఉంది? చెప్పండి, బయటకు వచ్చి చెప్పండి. ఆ అమ్మాయికి ఏమిటి అవసరం? సరే, నేను చాలా ఛానల్స్ లో నిన్న మొన్న కొన్ని విషయాలు విన్నాను, చూశాను. ఆ అమ్మాయి ఇన్నేళ్ళు లేనిది ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది అని చాలా మంది అడుగుతున్నారు. ఏమండి, ఒక ఆడపిల్ల అమ్మాయి. రెండోది,
అప్పుడు ఆ పిల్లకి మైనర్ బాలిక ఇంత ధైర్య సాహసాలు చేయడానికి ఓకే. తెలివితేటలు ఉండాలి కదా, అర్ధబలము అంగబలము ఉండాలి కదా. అవన్నీ ఈ మాస్టర్కి ఉన్నాయి. ఏ మాస్టర్ దగ్గర అయితే తను శిష్యురాలుగా పనిచేస్తుందో ఆయనకి అర్ధబలము అంగబలము అప్పటికే వచ్చేసాయి. మరి అటువంటప్పుడు ఈ అర్భకురాలు వెళ్ళి తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరితో చెప్పుకుంటుంది? ఎవరు తనకి మోరల్ సపోర్ట్ ఇస్తారు? ఎలా చెప్పుకోవాలి అనేటువంటి భయభ్రాంతులు ఉంటాయి. అలాగే ఈ సినిమా ఫీల్డ్ లోనే ఈ డాన్స్ మాస్టర్ గా అమ్మాయి తను ఎదగాలి అని వచ్చింది. అటువంటప్పుడు ఈయన కాకపోతే ఈయన తండ్రి, ఈయన కాకపోతే ఇంకో తాత, ఇంకెవడో పుల్లారావు వెంకటరావు ఎవడో తగులుతాడు. ఇంతకంటే గనుడు, అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అని ఇంకో దుర్మార్గుడు ఎవడో ఎదురు పడతాడు. ఏం చేస్తుంది? అందుకని ఇక్కడే కాంప్రమైజ్ అయ్యి పాపము ఎలాగో ఓర్పుతో భరిస్తోంది. పరిచయం అలవాటు అవుతుంది కాబట్టి ఇంకా అట్లనే నేర్చుకుందాం. అటువంటి పరిస్థితుల్లో భరిస్తుంది కదా అని చెప్పి నువ్వు పదే పదే దాష్టికం చేస్తూ అమ్మాయిని ఆ రకంగా లైంగిక వేధింపులకు గురి చేస్తే ఏం చేస్తుంది? ధైర్యం చేయక వస్తుందా? చచ్చిపోవాలా? సూసైడ్ చేసి చచ్చిపోవాలా? ఇంకో మార్గం లేదా? మీకోసమే పుట్టారా వీళ్ళు? మీరు చేసే అన్యాయాలు, అక్రమాలు, రేపులు, మాపులు వీటి కోసమే పుట్టారా? అందుకే కన్నారా ఆడపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు? తస్మాత్ జాగ్రత్త. లోకం కళ్ళు మూసుకొని ఉండదు. ఏదో ఒక రోజు పాపం పండుతుంది. ఈ రోజు ఆ పాపకి ధైర్యం వచ్చింది, వచ్చి ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చింది. అందుకు ఎవరో కుట్ర పన్నక్కర్లేదు, ఎవరి సహాయ సహకారాలు ఉండక్కర్లేదు. నౌ షీ బికమ్ మేజర్. ఇప్పుడు 21, 22 years ఏజ్ వచ్చింది. చక్కగా అమ్మాయికి కూడా అవకాశాలు వస్తున్నాయి. నలుగురు పరిచయస్తులు అయ్యారు. ఎవరో ఒకళ్ళు సలహాలు ఇస్తారు కదా. దానికోసమే కదమ్మా జాయిన్ అయింది. పరిచయం పెంచుకోవాలి, ఎలా చేయాలి ఏంటి అనేది. సినిమా ఇండస్ట్రీ అంటే ఒక్క టాలెంట్ అనేది కాదమ్మా, అదృష్టం ఉండాలి. మీరన్నట్టుగా ఆ పరిచయాలు కూడా కావాలి. పరిచయాలు కావాలంటే ఈ నేర్చుకోవాలని వచ్చిన తృష్ణతో వీళ్ళు దాన్ని సైడ్ ట్రాక్ చేసే ప్రయత్నమేనా, లేకపోతే ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే మన జానీ మాస్టర్ గారి భార్య మాట్లాడుతున్నప్పుడు కావాలని చేశారు, ఒక ఛాంబర్ లో జరిగిన విషయము కాబట్టి ఒక మహిళ అనే ఒక వెపన్ లాగా ప్రయోగించారు అని అన్నారు. ఛాంబర్ లో ఉన్నటువంటి సభ్యులకి పని పట్టలేదా? వాళ్ళకి కొన్ని పనులు ఉంటాయి కదా. ఈ ఛాంబర్ కి సంబంధించిన కార్యకలాపాల వరకే వాళ్ళు మాట్లాడతారు. తక్కిన సమయంలో ఆ సభ్యులకి ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ఎవరి మీద కుట్రలు పనవలసిన అవసరం అగత్యం ఇంకొకళ్ళకి ఉండదండి. అదేమి పెద్ద రాజకీయం చేసి ఇతని నుంచి లక్షల కోట్లు దోచుకోవాలని ఎవరికి లేదు. ఇతని జీవితాన్ని నాశనం చేస్తే వాళ్ళకు వచ్చేది ఒరిగేది ఏమీ ఉండదు. అంచేత అది తప్పుడు స్టేట్మెంట్ అంటాను నేను. కానీ అది కరెక్ట్ కాదు. సారీ అమ్మా, యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా గొడవ జరిగినప్పుడు సినిమా లాంటి ఇండస్ట్రీలో డైరెక్ట్ గా గొడవ పెట్టుకోవడం వల్ల 2 sides నష్టమే. కాబట్టి ఎప్పుడైనా మనసులో పెట్టుకుంటారు. ఎవరైనా ఏం చేస్తారమ్మా, అవకాశం వచ్చేదాకా చూస్తారు. టైం వచ్చినప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇబ్బంది పడేది ఎవరైతే గొడవ పెట్టుకున్నారో వాళ్ళే. ఇప్పుడు ఈ సందర్భంగా నేను మాట చెప్పాలి. ఇది పూర్వపు రోజులు కాదండి. సైన్స్ చాలా డెవలప్ అయింది. టెక్నికల్ గా ఎంతో డెవలప్ అయ్యాము. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అవర్ కంట్రీ ఈజ్ ఇన్ డెవలపింగ్ సైడ్. సో అఫ్ కోర్స్ బ్యాడ్ లో కూడా బాగా డెవలప్ అయిపోయారు. బ్యాడ్ మ్యాటర్స్ లో కూడా ఇదిగో చూస్తున్నాం కదా. జానీ మాస్టర్ డాన్సింగ్, సీక్రెట్ డాన్సింగ్, ఆ పిల్ల బయటికి రాబట్టి తెలుస్తోంది. ఆ అమ్మాయిని నీ తల్లితో చెప్పుకోవచ్చుగా, ఇంకెవరితో అయినా చెప్పుకోవచ్చుగా. తల్లి ఏం చేస్తుంది? ఆడదే. ఇంకెవరికైనా చెప్తే ఏం చేయగలరు? ఎవరైనా ఒకటే సలహా ఇస్తారు, యూనియన్ లో కంప్లైంట్ ఇవ్వు అని చెప్తారు. యూనియన్ ఏమైనా చేస్తే సరే ఉంది, లేని పక్షంలో పోలీసుల్ని ఆశ్రయించాలి. యూనియన్ కి వెళ్ళిందండి. ఎవరో ఫస్ట్ మీడియా దగ్గరికి వెళితే వాళ్ళు యూనియన్ కి వెళ్ళమని సలహా ఇచ్చారట. యూనియన్ కి వెళితే అక్కడ పెద్దలు ఏం చెప్పారు? ఇది మామూలు విషయంలో లేదు, చాలా సివియారిటీ ఎక్కువ ఉంది అమ్మాయి చెప్పిన విషయంలో.
అందుకని పోలీసుల్ని ఆశ్రయించడమే కరెక్టు అని వాళ్ళు సజెషన్ ఇవ్వడంతో ఆ అమ్మాయి పోలీస్ వారిని కాంటాక్ట్ చేసింది. ఇది నిప్పులేందే పొగరాదు అని ఇతని దోషము ఇసుమంతైనా లేదు అని చెప్పడం మాత్రం అబద్ధం అండి. నో డౌట్ సంథింగ్ ఈస్ దేర్. ఆ సంథింగ్ ఏమిటి అనేది పోలీసులు తెలియజేస్తారు. అంతకంటే ముందు ఇతను బయటకు వచ్చి అతనిలో నిజంగా ఏ తప్పు లేకపోతే అంత ఉత్తమోత్తముడైతే చక్కగా ఛాంబర్లో కూర్చొని సినీ పెద్దల ముందు కూర్చొని మాట్లాడమనండి. అలాగే ప్రెస్ మీట్ పెట్టి మొత్తము ప్రెస్ వాళ్ళందరినీ పిలిచి కూర్చొని మాట్లాడమనండి. లేదా అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి పోలీసుల ముందు కూర్చొని మాట్లాడమనండి. ఇతను నిర్దోషి అనేటువంటి సాక్ష్యాలు ఉంటే చూపించమనండి. ఆ అమ్మాయిని అడుగుతున్నారు, అతను దోషి అని నువ్వు అనడానికి సాక్ష్యాధారాలు ఏమిటి అని. నువ్వు నిర్దోషి అని నిరూపించుకోవడానికి సాక్ష్యాలు నువ్వు చూపించవయ్యా. ఎవరొద్దన్నారు? అమ్మాయికి పెళ్లి అవ్వలేదమ్మా, అందుకనే ఇప్పుడు ఫైట్ చేస్తుంది. ఇప్పుడు ఈయనకి పెళ్లి అయింది, మీరు అన్నట్టు అర్ధబలం ఉంది, అంగబలం ఉంది, సినిమా పెద్దలు తెలుసు, ఆయన ఛాంబర్లో ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు. అండ్ వాళ్ళు మిస్సెస్ నేను రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు అలా రెస్పాండ్ అవ్వడానికి అసలు ఇక్కడ మతం మార్చుకో అని చెప్పడము అది ఇంకో నేరం అండి, తప్పు. ఒక మనిషిని బలవంతంగా నువ్వు మతం మార్చేసుకో, మా ఆయన్ని పెళ్లి చేసుకో అని ఒత్తిడి చేసిందట ఆ అమ్మాయి. అది చాలా పెద్ద తప్పు, అది చిన్న విషయం కాదు. అది కూడా అమ్మాయి కంప్లైంట్ లో ఇచ్చింది. దానికి కూడా శిక్ష ఉంటుంది వీళ్ళకి. భర్తకి మాత్రమే కాదు, భార్యకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది. ఏంటి మరి ఇక్కడ కులం పేరు చెప్పి బూతులు తిట్టకూడదు, ఎవరిని దూషించకూడదు, అదొక నేరము. అలాగే నీ కులము మార్చుకో, మతము మార్చుకో, నువ్వు మారిపో, నువ్వు మా పాదాల కింద లొంగి పడి ఉండు. పుట్టు బానిసలా ఆ అమ్మాయి మీ కింద పనిచేసే టెక్నీషియన్ అంతే. షీఈ్ ఏ కోవర్కర్, షీఈ్ నాట్ ఏ బాండెడ్ లేబర్. ఇది గుర్తు పెట్టుకోవాలి మిస్టర్ జానీ. ఒక రాజకీయ వర్గము అండ ఉంది, లేదా ఇంకెవరో అండ ఉంది, సినిమా పరిశ్రమలో మహామహులు అందరి అండ ఉంది అని చెప్పి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నాందండ రాజా అని అంటే ఎవ్వరు ఒప్పుకోరు. ఈ రోజులు మారిపోయాయి. నువ్వు హెరాస్ చేస్తే పడి ఉండడానికి ఇక్కడ ఎవరు పుట్టు బానిసలు లేరు. ఆ పిల్లకి న్యాయం, ధర్మం ఈ రెండు తోడు నీడగా ఉండి పోలీసుల రూపంలో, చట్టం రూపంలో, న్యాయం రూపంలో ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందండి. ఆ అమ్మాయి ఎంతకాలము హింసించారు, ఆ అమ్మాయికి భరించి 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 వెక్స్ అయిపోయి బయటకు వచ్చింది. ఇప్పుడు అలా బయటికి రాకుండా ఇంకా బాధింపబడుతున్న వాళ్ళు అనేక మంది అనేక రంగాల్లో ఉన్నారు. సినిమా పరిశ్రమలోనూ ఉన్నారు, బయట కూడా అనేక మంది బాధింపబడుతున్నారు మహిళలు. వాళ్ళందరూ కూడా ఇలా క్యూలు కట్టి బయటకు వచ్చారనుకోండి, ధైర్యం చేసి, మన దేశంలో ఉన్న పోలీస్ స్టేషన్లు చాలవు, జైళ్ళు చాలవు. ఎందుకంటే అంతమంది క్రిమినల్స్, అంతమంది నేర చరిత్ర ఉన్నటువంటి మగ మహారాజులు ఉన్నారు. ఒక్కొక్కడికి పోలీసులు తోలు తీశారంటే పెట్టడానికి జైళ్ళు చాలవు, చెప్పుకోవడానికి సిగ్గుచేటు. అందుకని మీరు సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి అయితే ఎటువంటి నింద మీరు అర్హులు కాదు, అవన్నీ కేవలం నిందారోపణలే అని మీరు అంటుంటే బయటికి రండి, నిరూపించుకోండి. మీ నిజాయితీని మీరు నిరూపించుకోండి జానీ. ఓకే, ఇంకొక ప్రశ్న అమ్మా. ప్రజెంట్ మనం ఎక్కడ చూసినా గానీ మహిళల విషయంలో ఒక రకంగా చెప్పాలంటే మహిళలు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. అంటే ఇట్లాంటి అన్యాయాలు జరగకూడదని. మీరు కూడా అలాగే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఆ అమ్మాయికి సపోర్టివ్ గా మాట్లాడుతున్నారా, లేకపోతే జానీ మాస్టర్ నిజంగా తప్పు చేశాడని మీరు భావిస్తున్నారు? లేదండి, ఇక్కడ నేను ఆ అమ్మాయికి సపోర్టింగ్ గా మాట్లాడట్లా, ఈ అబ్బాయికి సపోర్టింగ్ గా మాట్లాడట్లా. నేను కేవలము న్యాయము మాట్లాడుతున్నాను.
ఓకే. నేను ఎప్పుడు ఎవరి అంశం మాట్లాడినా న్యాయము ధర్మము మాత్రమే ఎటువైపు ఉంటే అది ఆ అంశాన్ని మాట్లాడతాను. అంతేగాని ఇక్కడ జానీ ఏమీ నాకు శత్రువు కాదు, అసలు అతను ఎవరో కూడా నేను ఇంతవరకు చూడలేదు. జస్ట్ విన్నా కథనాల ప్రకారం చదివిన. అలాగే ఆ పాపని కూడా నేను చూడలేదు. కానీ ఒక ఆడపిల్ల ఎంతో ధైర్యం చేసి ఇంతకాలము భరించి భరించి బయటకు వచ్చి బరస్ట్ అయ్యి ఓపెన్ అయ్యి తన బాధని చెప్పుకుంది అంటే ఎంతో కొత్త అక్కడ వాస్తవం లేండి. ఏ ఆడది నేను చెడిపోయిందాన్ని, రేప్ చేయబడ్డాను, రోజు లైంగికంగా వేధింపబడుతున్నాను అని చెప్పుకోదండి. 1 కోటి రూపాయలు ఇస్తా చెప్పు అంటే ఏ ఆడపిల్ల చెప్పదు. అది కూడా పెళ్లి వయసులోకి వచ్చాక ఇందాక అంటున్న పాయింట్ లో తల్లిదండ్రులు చెప్పినా గానీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఇవన్నీ తెలియవు కదా. ఒక వయసుకు వచ్చింది పెళ్లి, మనకెందుకు ఈ ఫీల్డ్ పద ఇంటికి పోదాం అంటారు. బ్యాడ్ నేమ్ వచ్చిందంటే మళ్ళీ సంబంధాలు, కానీ వాళ్ళు తల్లిదండ్రులు ఎప్పుడు తల్లిదండ్రుల విషయంగానే ఆలోచిస్తారు. అవును. ఇప్పుడు ఆ అమ్మాయి అట్లా బయటకు వచ్చి చెప్పడం అంటే మీరు అన్నట్టుగా కూడా అది ఎంత డబ్బు ఇచ్చినా గానీ ఎవరు శీలం పైన ముద్ర వేసుకోరు కదా. నా శీలం ఇట్లా చేశారు, అట్లా జరిగింది, చెడిపోయింది, లేకపోతే చెడగొట్టారు, ఎందుకంటే కంప్లీట్ క్యారెక్టర్ బ్యాడ్ అయిపోద్ది కదా. ఇంకో వర్గం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నేను అన్ని వింటూ ఉంటాను. ఓకే. జానీ మహనీయుడు, ఉత్తమోత్తముడు, పరస్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడడు, వర్క్ లో 24 గంటలు నిమగ్నమై ఉంటాడు, కొంచెం కోపిష్టి అంతే, వర్క్ లో కొంచెం కోపిష్టి అంతవరకే. ఏ ఆడపిల్లని అతను చెయ్యేసి ముట్టుకోడు, ఏమి దుర్భాషలాడాడు, ఇలా చెప్తున్నారు. ఆయన వల్ల మీకేమైనా ఉపయోగాలు ఉంటే చూసుకోండి, అంత మాత్రాన అతను నేరస్తుడు కాదు అని నిరూపించవలసినటువంటి అగత్యము మాటల్లో మీకు లేదు, అతనికి ఉంది, అతను నిరూపించుకోవాలి. ఎస్, ఐఎమ్ జెంటిల్మెన్, నేనే తప్పు చేయలేదు, లెట్ హిమ్ కమ్ విత్ ప్రూఫ్స్ అండ్ ప్రూవ్ హిమ్. ఓకే, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఓకే, అంటే ఇలా సపోర్ట్ చేయడం. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని ఎలా అడిగానో, మీరు ఏది ఎటువైపు ధర్మబద్ధంగా ఉందో అటు సైడ్ వెళ్ళాలని మీరు చెప్పారు. అవునండి. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ క్వైట్ ఆపోజిట్. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భజన చేసేవాళ్ళు కాబట్టి అట్లనే చెప్తారు. అంటే వీళ్ళే ఒక రకంగా ఒక చిన్న కోర్టు అని ఫీల్ అయ్యి వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. తప్పు కదా అది, తప్పు కదా. అంతే కదా. ఇప్పుడు ఎవరికైనా ఒక కష్టం వస్తే అది చూడడానికి 24 క్రాఫ్ట్స్ కి ఫిల్మ్ ఇండస్ట్రీలో అసోసియేషన్లు ఉన్నాయి, సినిమాలో పెద్దవాళ్ళు ఉన్నారు, సినిమా ఇండస్ట్రీకి ముందు వాళ్ళని ఆశ్రయించాలి. వాళ్ళు మార్గదర్శకులుగా ఉండి మంచి చెడు న్యాయం ధర్మం వాళ్ళు చెప్తారు. ఎగ్జాక్ట్లీ. అక్కడ వాళ్ళ పరిధిని మించిన పరిష్కరించడానికి వీలు లేనంత జటిలమైన సమస్యతో ఉన్నారు అని తెలిస్తే వాళ్ళే గైడ్ చేస్తారు, పోలీసులను అప్రోచ్ అవ్వండి, కోర్టుకు వెళ్ళండి అని. ఇప్పుడు ఈ జానీ ప్లస్ అమ్మాయి విషయంలో కూడా అటువంటి సంగతే జరిగింది. వాళ్ళే సజెస్ట్ చేశారట ఆ అమ్మాయికి పోలీసులను అప్రోచ్ అవ్వమని, అమ్మాయి ఆ విధంగానే వెళ్ళింది. సో ఈ లోపల ఊహాగానాలు చేసేసుకొని అతన్ని నేరస్తుడని లేదా అమ్మాయిని కుట్రబని ఎవరో మా మీద ప్రయోగించారు అని ఇలా నిర్ధారణకు ఎవరు రాకండి. అది నిజ నిర్ధారణ అక్కడ వాళ్ళు చేస్తారు. అవునమ్మా, నిజంగా కూడా ఆయన మంచి పర్సన్ అయి ఉండొచ్చు, కాదని మనం 100% చెప్పలేము. అంటే ఏ ఫీల్డ్ అయినా కానీ, ఏ వింగ్ లో ఉన్నా కానీ ఒక స్థాయికి వస్తున్నారంటే అదృష్టం అనేది కొంత పార్ట్ ఉంటది, కానీ మిగతా పార్ట్ మాత్రం మనం చేసుకునే కష్టము, లేకపోతే దాని నుంచి ఎలా ఎదగాలనే ఆలోచన, తెలివితేటలు మాత్రం కంపల్సరీ ఉంటాయి. కాబట్టి కంప్లీట్ గా చేయడానికి కూడా మనం అనలేదు. అవునండి, మీరు అన్న ఇందాక ఒక మాటల్లో కూడా అన్నారు, అదృష్టం అందరం ఎక్కించవచ్చు, కానీ బుద్ధి మాత్రం బురదలోకి ఏమో ఆ క్షణికాలంలో ఏం జరిగింది అనేది నిజంగా కూడా చూడాలి. కానీ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కూడా తప్పు చేశారని అనట్లేదు, చేయలేదని అనట్లేదు. ఎలా అంటారండి, వాళ్ళకు కూడా నిజ నిర్ధారణ అవ్వాలి అని అంటే తగిన సాక్ష్యాధారాలు వీళ్ళు అక్కడ వాళ్ళకి చూపించాలి. మరి ఓరల్ గా చెప్తే కాదు కదా.